భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎంతమంది భక్తులు వచ్చినా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నెల 19 నుంచి 27 వరకు జరిగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో జిల్లా అధికారులు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో గొప్పగా ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని ఈసారి ఇంకా కొంత శ్రద్ధ తీసుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆయన సూచించారు. కోరి కొలిచిన వారికి కొంగు బంగారంగా ఎంతో చరిత్ర కలిగిన పేదల తిరుపతికి ఈ సంవత్సరంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉండటం వల్ల 25 నుంచి 30% మహిళా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారని ఆయన చెప్పారు. ఈ నెల 24న లక్షకు పైగా భక్తులు గరుడ వాహన సేవ మరియు రథోత్సవం కార్యక్రమం సందర్భంగా వస్తారని, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అత్యధికంగా వస్తారని, 24/7 అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అన్ని విధాలా ముందుగానే తగిన ఏర్పాట్లు చేయాలని, భక్తులు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులు మరియు ఆలయ కమిటీ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, భక్తులకు కావలసిన ప్రథమ చికిత్స, అత్యవసరమైన మందులను అందుబాటులో ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా సెలవు దినాలలో కాకుండా పని దినాల్లో వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్కింగ్ మరియు కొండ మీదకు వెళ్లే వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం బ్రహ్మోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. చిన్న తిరుపతిగా పేరుగాంచి లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ మన్నెంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి మొదలవుతాయి. గత సంవత్సరాల్లాగానే గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా ఈ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎంతమంది భక్తులు దర్శనం కోసం వచ్చినా వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేసే కార్యక్రమం ఈరోజు అందరూ అధికారులతో, దేవస్థానం చైర్మన్ గారితో, ఈవో గారితో అందరితో కూర్చొని చర్చించడం జరిగింది. గత బ్రహ్మోత్సవాల్లో సుమారుగా 1,00,000 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. కానీ ఈసారి అందరి అభిప్రాయం ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ప్రభుత్వం ప్రవేశపెట్టినందున చాలామంది చుట్టుముట్టు గ్రామాల నుంచి మహిళలు, అక్కా చెల్లెండ్లు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పెరిగే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ కలెక్టర్ గారు అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది. అన్ని కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు స్వామివారి దర్శనం కలిగించేందుకు జిల్లా యంత్రాంగం, దేవస్థానం కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పట్టుదలతో ఉన్నారు. భక్తులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒకటే రోజు రాకుండా దాదాపుగా 19వ తారీఖు నుంచి 27 మార్చి దాకా ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. కాబట్టి అందరూ సెలవు దినాల్లోనే వస్తే రద్దీ ఎక్కువైపోయి అక్కడ ఏర్పాటు చేసే వారికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి పసిపిల్లలు ఉన్నవారు, వృద్ధులు, వికలాంగులు ఈ హాలిడేస్ను అవాయిడ్ చేసి జనరల్ డేస్లో అంటే సాధారణ పనిదినాల్లో వస్తే రద్దీ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. దర్శనం కూడా చాలా సులువుగా అవుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా వృద్ధులున్న కుటుంబాలు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు స్వామివారి దర్శనానికి వచ్చేటప్పుడు ఈ కనీస జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటా ఉన్నాం. గతంలో లాగే ఈసారి కూడా మేమందరం కూడా మీ దైవ దర్శనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఎటువంటి సంఘటన జరిగినా కూడా మేమందరం కూడా 24/7 రెస్పాన్స్ టీమ్స్ కూడా ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో
మిగతా జిల్లా అధికారుల ఆధ్వర్యంలో రెడీగా ఉంటాయి. అంబులెన్సులు కూడా ఉంటాయి, ఫైర్ ఇంజన్స్ కూడా ఉంటాయి, డాక్టర్లు అందుబాటులో ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని స్వామివారి దర్శనానికి మీరు అందరూ కూడా వచ్చి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి మహబూబ్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా.